आपके पास किस किस किस्म के कैंसर के पेशेंट्स आए हैं सर? हमारे पास पेशेंट मोस्टली आते हैं, वो ब्रेस्ट कैंसर के पेशेंट आते हैं, स्टमक कैंसर के पेशेंट आते हैं। अभी एक पेशेंट था, पूरा का पूरा बोन डिके हो रहा था, बोन कैंसर, ब्लड कैंसर, इस तरह के पेशेंट हमारे पास आते हैं। एपिथेलियल सेल कैंसर, टंग कैंसर, लिप कैंसर, सो बहुत सारे पेशेंट कैंसर के हैं, बहुत वेराइटी पेशेंट। థైరాయిడ్ క్యాన్సర్, तो so many patient are there for cancer. క్యాన్సర్ అనేది ఒక పార్ట్కే ఎందుకు వస్తుంది, ఎందుకు ఇప్పుడు క్యాన్సర్ అందరికి ఒకే పార్ట్కి రావాలి కదా, అందరికి డిఫరెంట్ పార్ట్స్ కంటే కనుక ఎందుకు వస్తుంది అనేది, అంటే దానికి అలోపతిలో మనకి ఇంతవరకు సమాధానం ఎందుకు వస్తుంది అంటే కనుక జెనెటికల్ గా మన బాడీలో ఏ పార్ట్ అయితే వీక్ ఉంటుందో అక్కడే వస్తుంది. అక్కడ నుంచి ఆ పార్ట్ మొదలవుతుంది. సపోజ్ థ్రోట్ ఉంది, థ్రోట్ జెనెటికల్ గా ఒకవేళ ఆ కాన్స్టిట్యూషన్ లో వీక్ ఉంది అనుకోండి, లేదా థ్రోట్ కి మనం సిగరెట్ స్మోకింగ్ లేకపోతే కనుక ఎక్కువ ఏదైనా మన గుట్కాలు అవి ఇవి తినడం వల్ల కానివ్వండి, బాడీ డెఫిషియన్సీస్, బాడీ సిస్టమ్స్, మెంటల్ కండిషన్ వీక్ అయిపోయి క్యాన్సర్ గా మారింది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఈరోజు చెప్తున్నా కదా, ఒక ధైర్యంగా మీరు ఒక హోప్ తో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ పూర్తిగా క్యాన్సర్ తగ్గించుకోవచ్చు.